ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? ఉషా. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. గ్రామం, మండలం? మాది గ్రామం ముస్తాపురం మండలం, తిరునాపాలెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే ఏముంటుంది, ఆయన ఫ్రీ బస్సులు పెట్టిండి బాగానే ఉంది కానీ ఇబ్బందిగా ఉంది. అలాగే సన్నబియ్యం నెక్స్ట్ పోయిన నెల నుంచి వస్తున్నారు. 2500 అంటే ఏం లేదు ఇంతవరకు. ఇక రుణమాఫీలు ఏం జరుగుతున్నాయేమో. గ్యాస్ ఏం లేదు, కరెంటు బిల్లు కూడా అంతగానో ఫ్రీ కరెంటు కూడా కరెంటు బిల్లు కట్టేస్తున్నాం మేము. కడుతున్నాం. ఇప్పుడు రెంట్కున్న కాడ కూడా కట్టకుండా ఉండాలి కదా, అల్లుకోరు కదా, దానికోసం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు జాబులు అయ్యారు, ఇప్పుడు అప్పుడు జాబులు రాలే, ఇప్పుడు కూడా ఏమి ఇస్తారేమో డౌటే. పిల్లలకి ఎడ్యుకేషన్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? స్వరూప్ అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. బిజినెస్. గ్రామం, మండలం? చెప్పండి. సూర్యాపేట లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదండి, మంచిగానే ఉన్నదండి. ఏ విధంగా అంటే అన్ని పర్పస్ ఉన్నాయి, బస్ సర్వీస్ ఉన్నది కానీ రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చూసి ఇంకో వేరే రకం బస్సులు వేస్తే బెటర్ కదా. ఇంక అంతే. ఇంకా కరెంట్ అయితే వస్తూనే ఉంది, గ్యాస్ అయితే వస్తూనే ఉంది, అన్నీ పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి. ఓకే, అంతే. మంచిగా ఉంది. మంచిగానే ఉంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన చేశారు, ఆయన అంతే ఉంది, ఈయనది అంతే ఉంది, ఇద్దరు ఈక్వలే ఉంది. కాకపోతే అప్పుడు కొద్దిగా ప్రాపర్టీస్ అనేది తక్కువ ఉండే, ఇప్పుడు ప్రాపర్టీస్ పెరిగినాయి, అంతే తేడా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? హైదరాబాద్లో వాచ్మెన్ చేస్తాను. గ్రామం, మండలం? సాకిరాల, నడుగూడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముంది, ఇక మంచిగానే ఉంది. అభిప్రాయం ఏముంది సార్, ఫ్రీ బస్ ఆడవాళ్ళకి పెట్టిండు, సన్నబియ్యం ఇస్తుండు, ఇంకా అదే ఇక రైతు బంధు వేస్తుండు, మంచిగానే ఉంది. మొగలకు కూడా పెట్టండి, మరి మొగలకు కూడా పెడితే మరి మేము వేయలేదా ఓట్లు? చెప్పండి, మీరే చెప్పండి. మొగలకు కూడా పెడితే మంచిగానే ఉండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా అభిప్రాయం ఏముంది లేదు, ఇక అంతా ఒకటే ఏముందండి. కేసీఆర్ గారి పాలన అంటే రేవంత్ రెడ్డి కొంచెం మంచిగా చేస్తుండు, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండండి, సన్నబియ్యం ఇస్తుండు, మరి ఆడాల బస్సు నడుస్తూనే ఉంది, ఇది రైతు బంధు వేస్తూనే ఉండే, 2 లక్షలు రుణమాఫీ అంటే మంచిదే కండి అది, అంతే మరి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు కాంతమ్మ సార్. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేసినట్టే ఓట్లు కూడా కొంటలేడు, నీళ్ళు కూడా రావట్లేవు, కరెంట్ కూడా సరిగ్గా వేయట్లేదు, ఏం బాగా పెట్టలేదు మాకు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏం లేదు. 10 మహిళలకు 2500 ఇస్తాడు, అది కూడా వేయలేదు. మీ గ్రామం, మండలం ఎక్కడమ్మా? మా గ్రామంలో సూర్యాపేట, కొమ్మాల, అరవపల్లి మనం. ఏం లేదు. కేసీఆరే మంచివాడు, కేసీఆరే మంచిగా చేసాడు. ఏ విధంగా నీళ్ళు అయినా కరెంట్ అయినా 10 మహిళలకైనా ఆడపిల్లలకైనా దేనికైనా మంచిగా చేసాడు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డాక్టర్ గారినండి. గ్రామం, మండలం? ఖమ్మం. అది సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 85% బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు కాబట్టి ఈ పల్లె వెలుగు బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ, మరి పెన్షన్ వ్యవహారం కానీ, 10 తారీఖుల జీతాలు ఇస్తున్నారు కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. గ్యాస్ సిలిండర్ కూడా రిడక్షన్ చేయటం కానీ, వీటి మీద బాగానే పరిపాలన బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఇంతకన్నా బాగా మంచిగా చేసింది. దాని మీద ఏంటంటే కొన్ని పథకాలు మంచిగా చేసింది, కొన్ని పథకాలు చేయలేదు కాబట్టి డిలీట్ అయింది. గవర్నమెంట్ ప్రజల సమ్మతి పొందలేకపోయారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కవిత అండి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు.
గ్రామం మండలం. కెత్తపల్లి మండలం కొప్పోలు గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందండి. ఏ విధంగా? రైతు బంధు జరిగిందండి మాకు. రుణమాఫీ కూడా పడ్డది. ఎంత జరిగిందమ్మా రుణమాఫీ? ₹1,00,000 అండి. ₹1,00,000 అయినాయి. 1,00,000 ఉన్నాయి, 1,00,000 అయినాయి. బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది ఇక మాకు ఏం తెలియదు పార్టీల గురించి. పార్టీల గురించి తెలియదు. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? నేను ఐజ్ వైఫ్ని, ఇంట్లోనే ఉంటా. గ్రామం మండలం. ఆ? గ్రామం మండలం. మాది బొల్లెపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకైతే చాలా బాగుందండి. బస్సు ఫ్రీ బస్సు. కాకపోతే ఒత్తిడి ఎక్కువ అయిందిలే కానీ అది పర్వాలేదు. రైస్ మంచి ఇస్తుండు. మేము ఇంతకుముందు అవి తినకపోయేది కానీ ఇప్పుడైతే తింటున్నాం మంచిగా. అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ అన్నీ కూడా మంచిగా ఇంకా బాగా చేయాలని ముందు ముందు. గ్యాసు ఒకటి, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కదా. కరెంటు బిల్లు మీటర్కు ఒకటి ఫ్రీ, మాకు 0. గ్యాసు అన్నీ ఇక పర్వాలేదు. ఇట్లా ఇంకా ముందు ముందు అన్నీ మంచిగా చేస్తే ఏడికైతే సంతోషం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక అభిప్రాయం అంటే అండి, మాకు అయితే అది ఫస్ట్ నుంచి కూడా నచ్చదు. మేము ఫస్ట్ నుంచి కూడా మా నాన్నకా నుంచి కూడా మేము కాంగ్రెసే. మాకు అది ఇష్టమైన పార్టీ. ఇంకంతే ఇక ఏం చెప్పలేను ఇక నేను. థ్యాంక్స్ అమ్మా.